ఎవరో ఒక చిన్న షార్ట్ వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం వల్ల రాత్రికే సెలబ్రిటీ అయిపోయింది. నేను మాట్లాడేది ఎవరి గురించో మీకు అందరికి తెలిసింది. అర్థమైందా? కాలేదా? అదేనండి మోనాలిసా. చిన్న పూసలు, చిన్న దండలు, రుద్రాక్షలు మన కుంభమేళంలో అమ్ముకున్న ఒక వ్యక్తి, ఒక అమ్మాయి ఈరోజు మన ఇండియా స్టార్ అయిపోయింది. ఎంతమంది ఫాలోవర్స్ అంటే నిజం చెప్తున్నా, కష్టపడితే ఎప్పటికైనా మనకి సక్సెస్ అనేది వస్తుందని చెప్పి ఒకప్పుడు పెద్దవాళ్ళు చెప్పారు. అదే పెద్దవాళ్ళ మాట ఈరోజు నాకు అర్థమవుతుంది. ఈ అమ్మాయిని చూస్తే అర్థమైపోతుంది సింపుల్గా. మనం ఏ పని చేస్తున్నాం అనేది కాదు ముఖ్యం. అక్కడ ఏ పని అయినా సరే కానీ వచ్చే కస్టమర్ని మనం దేవుని లెక్క చూసి భావించి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి గౌరవం ఇచ్చి ప్రతి ఒక్కరిని పలకరించాలి. ఎలా? సార్ తీసుకోండి, సార్ ఏం కావాలి సార్ మీకు, తీసుకోండి, అన్నయ్య ఏం కావాలండి తీసుకోండి అని నవ్వుకుంటూ ఎంత ప్రేమతో పలకరించుకుంటూ ఆ అమ్మాయి పూసలు దండలు అమ్ముకున్న బ్యాగులో పట్టుకొని రోడ్డు మీద కూర్చొని అమ్ముకున్న వ్యక్తి ఈరోజు స్టార్ అయిపోయింది. ఈరోజు ఆమెకి ఎన్నో అవకాశాలు వస్తున్నాయి, మూవీ అవకాశాలు. కానీ తప్పకుండా ఆమె ఏదో ఒక రోజు స్టార్ హీరోని అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి, ప్రతి ఒక్కరు దీవించండి, ఆశీర్వదించండి ఆమెని. ఎందుకంటే పాపం కష్టపడుతుంది, మంచి ప్రేమ గల వ్యక్తి. ఈరోజు ఆమె పని చేసుకున్న వ్యాపారాన్ని కూడా ఈరోజు చేసుకోలేని పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఒక్కరు సెల్ఫీ అని, ఫొటోస్ అని, వీడియోలు ప్రతి ఒక్కరు చాలా టార్చర్ పెడుతున్నారని చెప్పేసి ఇంటర్వ్యూలో ఇస్తుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణ పాటించండి. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఫైనల్గా ఎవరైతే ఏ పని చేస్తున్నాం అని చెప్పేసి తక్కువగా చూడకుండా, ఏ పని అయితే ఈడేంది పానీపూరి అమ్ముకుంటున్నాడా, ఈడేంది నూడిల్స్ పని చేస్తున్నాడా, ఈ కూలోడు పని చేస్తున్నాడు, మేస్త్రి పని చేస్తున్నాడు, లేబర్ పని చేస్తున్నాడు అని చెప్పి తక్కువగా చూడకండి ప్లీజ్. ఏ పనినైనా గౌరవించాలి. ఏ పనిలో ఎప్పుడు సక్సెస్ వస్తుందో తెలియదు. తప్పకుండా కష్టపడితే ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది. అది నేను నమ్మిన, ఆ కష్టం తగ్గట్టుగా నేను కష్టపడుతున్నాను. ఇప్పుడు ఏమని చూస్తే నాకు ఇంకా ఇన్స్పిరేషన్ కలుగుతుంది. ఏ పనైనా సరే చీప్గా తీసుకోకూడదు, ఏ పనైనా సరే చెయ్యాలి, పట్టుదలతో చేస్తే తప్పకుండా సక్సెస్ వస్తుంది. ఆమె సెలబ్రేట్ అయిందంటే ఆమె మంచితనం, ఆమె మాటలు, రెండోది స్మైల్, మంచి నవ్వుకుంటే ఎంత క్యూట్గా ఉంది చూడు, చిన్న పాప లెక్క. ఆ కళ్ళు చూసారా, ఆ కళ్ళల్లో ఉంటుంది మైకం, అంటే ఒక మాయ. అదండి, మనసు మంచిగా ఉంటే ఊరంతా మంచిగా ఉంటుంది. మన పెద్దలు అంటుంటారు కదా, నాలుక మంచిదైతే ఊరంతా మంచిదని. అదేవిధంగా మనం ఎక్కడికి పోయినా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ఊర్లో ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా, ఏ హైదరాబాద్లో ఉన్నా, దుబాయ్లో ఉన్నా, ఎక్కడున్నా సరే ప్రతి మనిషిని గౌరవించాలి. మనం ఒక వ్యాపారం చేస్తున్నప్పుడు ఆ వ్యాపారం దగ్గరగా ప్రతి ఒక్కరిని ప్రేమతో పలకరించి గౌరవించి అందరినీ మనం మంచిగా మాట్లాడుకుంటూ వెళ్ళామనుకో, తప్పకుండా ఆ కస్టమర్ మళ్ళీ తిరిగి మన దగ్గరికి వస్తారు, ఎక్కడికి వెళ్ళరు. ఎందుకంటే పలానా దగ్గరికి వెళ్తారు, మంచిగా మాట్లాడతారు, మంచిగా రెస్పెక్ట్ ఇస్తారు, అక్కడికి వెళ్దాం, అక్కడే తీసుకుందాం అని చెప్పి ప్రతి ఒక్కరు మన దగ్గరికి వచ్చేలా ఆ దేవుడు మనం పంపిస్తాడు. ఎందుకంటే వాళ్ళు వస్తేనే మనం సక్సెస్ అవుతాం, వాళ్ళు వస్తేనే మనకు డబ్బులు వస్తాయి, వాళ్ళు వస్తేనే మనం బ్రతకగలుగుతాం, వాళ్ళ వ్యాపారాన్ని మనం ఇంకా పెంచగలుగుతారు. ఎందుకంటే ఒక్కరు మంచిగా వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ కుటుంబం కానీ ప్రతి ఒక్కరు చెప్తారు, అరే పలానా దగ్గర బాగుంటుంది అని చెప్పి. ఓకేనా? అంతెందుకండి, మన చాయ్ వాళ్ళ ఎంత ఫేమస్ అయ్యాడు ఆలోచించండి ఒకసారి. చిన్న టీ అమ్ముకునేవాడు రోడ్డు మీద, ఈరోజు దుబాయ్, ఆస్ట్రేలియా, అమెరికా ఎక్కడ పడితే అక్కడ ఈ ఫ్లైట్లో తిరుగుతున్నాడు. అది కాబట్టి ఏ పనినైనా గౌరవించండి ప్లీజ్. నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఒకటే, మీకు ప్రేమతోటి అందరితోటి కలిసిమెలిసి ఉండండి. ఉండేది 4 రోజుల జీవితమే, కాబట్టి బతికిన 4 రోజులైనా హ్యాపీగా బతకాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, చిన్న చిన్న కోపాల వల్ల, దోషాల వల్ల పగలు పెట్టుకోకండి. ఎప్పుడు పోతామో తెలియదు. ఉన్న రోజులు అందరితో కలిసిమెలిసి ఉండండి. శత్రువును కూడా ప్రేమించేవాడే గొప్పవాడు, మన దేవుడు చెప్పాడు. ఓకే, అది పాటిస్తే ప్రతి ఒక్కరి లైఫ్ సంతోషంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.